Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. గ్యాస్ ట్రబుల్, చాలామంది అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అని, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అని జీవితకాలం మందులు వాడుతున్నారు. ఇక్కడ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటే ఉన్నట్టుండి మనకు పొట్టలో ఏదో ఇబ్బంది, రేపులు రావడం, కడుపు ఉబ్బరం, జీర్ణం కాలేకపోవడం, వాంతులు అవ్వడం, చెస్ట్లో పెయిన్ వచ్చేస్తుండడం, అసలు ఆకలిని లక్షణాలు లేకపోవడం, ఇలాంటి వాటితో బాధపడుతూ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి అక్కడేదో తాత్కాలికంగా చికిత్స తీసుకొని తర్వాత రెగ్యులర్గా మందులు వాడుకోవడం. ఇంకొంతమంది క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అయితే వాళ్ళకి ఏమవుతుందంటే కడుపులో మంట, నొప్పి రావడం, ఇక నిరంతరము ఏదో ఒక మందు వేసుకోకపోతే ఆరోగ్యకరంగా లేకపోవడం, ఇక కాలేయ సంబంధ సమస్యలు అంటే ఫ్యాటీ లివర్ కావచ్చు, ఇంకా లివర్ సిరోసిస్ కావచ్చు, ఇంకా ఇవన్నీ కూడా ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్ లాగా ఇలాంటివి ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు మరికొన్ని యాడ్ అయిపోతూ ఉండడం, ఆహారం సక్రమంగా జీర్ణం కాలేకపోవడం, మోషన్ సరిగా అంటే విరేచనం సక్రమంగా కాలేకపోవడం, కడుపు ఉబ్బరం ఉండడం, అల్సర్స్ ఉండడం, కడుపులో కానీ పొట్టలో కానీ పుండ్లు తయారవడం, అంటే మీకు ప్రేవుల్లో వీటిలో పుండ్లు తయారైపోవడం, వీటి వల్ల ఏ కారము, ఉప్పు, పులుపు ఉండే పదార్థాలు తినలేకపోవడం, మంచి ఆహారాన్ని తృప్తికరంగా భుజించలేకపోవడం, ఇవన్నీ కూడా మీ పొట్ట సంబంధ సమస్యల కింద వస్తాయి. దీన్నే గ్యాస్ట్రైటిస్ అనొచ్చు. ఇక దీనికి మీ యొక్క లక్షణాలను బట్టి రకరకాల పేర్లు ఆధునిక వైద్యంలో ఉన్నాయి. ఆయుర్వేదంలో దీన్ని ఆమ్లపిత్తమని, అద్మానమని, ఇలా కొన్ని రకాల అజీర్ణము, అగ్నిమాంద్యము ఇలాంటి పేర్లు ఉన్నాయి. వీటితో ఇవన్నీ కూడా ఒక కోవ కిందకే వస్తాయి. ఇవన్నీ పిత్త సంబంధ సమస్యలు. ఈ సమస్యల్ని కేవలం మనం ఆహారము, జీవన విధానం ద్వారానే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ మనం బతుకున్నంత కాలము మనకు పనిచేయడానికే ఉంది. దాంతో సమస్యలు రాదు. ఆ రావడానికి కారణం మనకు ఆ జీర్ణ వ్యవస్థకి ఏం కావాలో అది ఇవ్వకపోవడం, ఏవి ఇవ్వకూడదో అలాంటి వాటిని ఇవ్వడం ద్వారా మన యొక్క జీర్ణ వ్యవస్థను పాడు చేసుకున్నట్లయితే ఇలాంటి గ్యాస్ ట్రబుల్ అని చెప్పగలిగే, గ్యాస్ట్రైటిస్ అని చెప్పగలిగే ఈ రకరకాల పొట్ట సంబంధ వ్యాధులు వస్తుంటాయి. అయితే ఇవన్నీ ఒక అబద్ధపు రోగాలుగా చెప్పచ్చు. నేడు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మీకు చాలా రకాల పరీక్షలు చేసి దానికి కొన్ని పేర్లు పెట్టి ఆ పేర్లతోనే మీరు దాన్నే స్మరించుకుంటూ మీరు దాని జపాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నాకు అల్సర్ ఉందండి, సుమారు 10 ఏళ్ళుగా బాధపడుతున్నాను, అతనే ముందు డిసైడ్ చేసి చెప్పేస్తున్నాడు వచ్చిన వ్యక్తి. నాకు గ్యాస్ ట్రబుల్ ఉందండి అని వాళ్ళు ఎవరో చెప్పారని, లేదా గ్యాస్ట్రైటిస్ ఉందని, లేదంటే ఈ యొక్క ఎరోజన్స్ ఉన్నాయని, ఇలాంటి పేర్లన్నింటినీ వీళ్ళే నేర్చుకొని వాళ్ళు వచ్చి చెప్పేస్తున్నారు. దీని మీద నెట్లో చదువుకుంటూ దాంతో ఇంకొన్ని కొత్త పేర్లు యాడ్ చేసుకుంటూ ఈరోజు ఒక సాధారణంగా ఏ చదువుకున్న వ్యక్తి అయినా సరే తనకు ఇది ఉంది అని ఆపాదించేసుకుంటున్నారు. సాధారణంగా అయితే ఈ సమస్య ఎవరికి ఉండదు, రాదు, ఎప్పుడు మీ ఆహార విధానం, జీవన విధానం సరిగా ఉన్నప్పుడు. మరి వాటిలో ఎక్కడ లోపం ఉంది, ఆ మూలాల్లో ఎక్కడ లోపం ఉంది మీరు వెతికి తెలుసుకోకుండా నేను రోజు ఒక ప్యాన్ వేసుకుంటానండి, లేకపోతే పొద్దున నేను లేవగానే ఒక గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకుంటానండి అని చెప్పేటట్టు మీరు చేయడం వల్ల, మీరు పోను ఈ మందులు వాడడం వల్ల వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కావచ్చు, లేకపోతే మీ యొక్క మందులే మిమ్మల్ని బతికిస్తున్నాయి. మందులు లేని రోజున మీ యొక్క ఆరోగ్యం అంతమైపోతుంది. అలాంటి పరిస్థితి మీలో ఉండకుండా మీరు ఉండాలంటే మీరు ముందు మీ ఆహార విధానాన్ని మార్చండి. ఆహార విధానంలో సహజసిద్ధమైన ప్రకృతిలో మనకు లభించే పదార్థాలని, చాలా రకాల పదార్థాలు, ఒక కూరగాయలు, ఆకులు, పళ్ళు ఇలాంటివి మీరు తీసుకోగలిగితే మనకు వందల వేల రకాలు ఉన్నాయి. కానీ ఎవరూ దాన్ని ఉపయోగించుకోవట్లేదు. చెప్పాలంటే మన రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వీళ్ళు కొన్ని లిమిటెడ్ పదార్థాల చుట్టూనే తిరుగుతున్నారు. మీరు ఒక ఒరిస్సా వెళ్ళండి, ఒక అస్సాం వెళ్ళండి, అక్కడ ఒక అస్సాంలో ఒక ట్రైబల్స్ వాడుతుండే ఆహార పదార్థాలు కూడా మనం వాడట్లేదు. ఎందుకంటే నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 100 నుంచి 200లకు పైగా ఆకుకూరలు, డిఫరెంట్ కూరగాయలు అక్కడ అందుబాటులో ఉంటున్నాయి. వాటన్నిటిని వాళ్ళు వాడుతున్నారు. అక్కడ వాళ్ళు చెప్పిన ఒక దుంపలను తీసుకొచ్చి ఒకరోజు వండి తింటే
ఆ రోజు చాలా ఎనర్జెటిక్గా, అసలు ఎప్పుడు ఒక 20 ఏళ్ల ముందు ఎనర్జెటిక్గా ఎలా ఉండేవాళ్ళమో అంత ఎనర్జెటిక్గా పరుగులు తీయాలనిపించే విధంగా ఉంటుంది. అంటే మనము ఆహార పదార్థాలను సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తెచ్చుకుంటున్నాం. తర్వాత వచ్చిన సమస్యల్ని మళ్ళీ తొలగించుకోకుండా దాంతో సహజీవనం చేస్తున్నాం. ఈ సమస్యల్ని సహజీవనం చేస్తూ బతకడం కంటే వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. మరి వీటి మీద కొంతమందికి మాకు నమ్మకం లేదండి, మేము అప్పుడెప్పుడో ఆయుర్వేదం వాడాం, వాటిని వాడినప్పుడు మాకు వాంతులు అయినాయి, లేకపోతే వేడి చేసింది, లేకపోతే విరేచనాలు అయినాయి, లేదంటే ఎవరో పథ్యం పాటించాలన్నారో ఆ పథ్యం మేము పాటించలేకపోయాం, లేదంటే అప్పుడేదో చికెన్ తింటే మాకేదో అయింది అందుకని మందులు మానేసాం. అంటే చికెన్ తింటే ఏమవుతుందో గమనించట్లేదు కానీ మందుల మీద మాత్రం నెపాన్ని నెట్టేస్తున్నారు, లేకపోతే వైద్యుల మీద నెపాన్ని నెట్టేస్తున్నారు, లేకపోతే చికిత్సల మీద నెపాన్ని నెట్టేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే లోపాలు, దోషాలు లేదా ఆహార పదార్థాల లోపాల మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఎప్పుడు చెప్పడం లేదు. అందుకని మీరు ఒక మంచి ఆహార పదార్థాలని, మంచి జీవన విధానాన్ని మీరు తెలుసుకొని ఉపయోగించుకోవడం, వీటిని లేకుండా చేసుకోవడం, మీకు అందుబాటులో ఉండే ఆయుర్వేద చికిత్సలు తీసుకోవడంతో మీరు ఆరోగ్యకరంగా జీవించవచ్చు. కాబట్టి గ్యాస్ట్రైటిస్ అనేది జీవితకాలం ఉండే సమస్య కాదు, ఇది ఒక తాత్కాలికమైన సమస్య. అయితే మీకున్న తీవ్రతను బట్టి కొన్ని రోజుల పాటు చికిత్స ఇవ్వాల్సి వస్తుంది. అది 1 నెలలో తగ్గొచ్చు, 2 నెలలు, 6 నెలలు కూడా. ఇప్పుడు అల్సర్స్ అయిందనుకోండి, లేదంటే అల్సరేటివ్ కొలైటిస్ అయిపోయిందనుకోండి, ఆ అల్సరేటివ్ కొలైటిస్లో చాలా కాలం పాటు మందులు ఇవ్వాల్సి వస్తుంది, చాలా కాలం పాటు చికిత్స చేయాల్సి వస్తుంది. అదే సాధారణంగా ఉండే అజీర్ణము, గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరము ఇలాంటివన్నీ కూడా 2-3 నెలల్లోనే తగ్గించేసుకోవచ్చు. తర్వాత మీ ఆహార విధానం సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. అది లేకపోతే మీ ఆహార విధానం బాగాలేకపోయినప్పుడు మీకు పోయిన రోగాలను కూడా మళ్ళీ పట్టుకొచ్చే విధంగా ఈ ఆహారాలే పనిచేస్తాయి. ఉదాహరణకు పైల్స్ వచ్చింది, రక్తం పడుతోంది, ఆ వ్యక్తికి మందులు ఇచ్చాము, రక్తం రావడం తగ్గింది, పైల్స్ ప్రాబ్లం తగ్గింది, లేదా నొప్పి తగ్గింది, వెంటనే వెళ్ళి అతను ఏ చికెను, గుడ్డు ఇలాంటి ఒక 2 రోజులు తిన్నాడు అనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే పోయిన రోగాన్ని మళ్ళీ పట్టుకొని వస్తుంది. అంటే మన యొక్క ఆహారం బట్టే ఇక్కడ మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. కాబట్టి ఒక గ్యాస్ ట్రబుల్ అనేది ఒక అబద్ధపు రోగం. మీ ఆహారము జీవన విధానంతో తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సమస్యలు తగ్గలేకుండా ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో ఆయుర్వేదంలో మా దగ్గరకు వచ్చినట్లయితే మంచి ఔషధాలు, పరిష్కార మార్గాలు, మంచి జీవన విధానము మీకు అడ్వైజ్ చేయగలుగుతాం. వాటిని వాడుకోవడం ద్వారా ఈ రోగం లేకుండా రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకోటి అంటే గ్యాస్ ట్రబుల్ అనేది తర్వాత మరికొన్ని రోగాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి వాటిని మీరు తెచ్చుకోవాలా, లేదంటే ఈ రోగంతో సహజీవనం చేయాలా, లేదంటే ఈ రోగాన్ని శాశ్వతంగా లేకుండా చేసుకోవాలా అనేది మీకు మీరే నిర్ణయించుకోండి. మీకు దీనికి సంబంధించిన ఇతర సమాచారం ఏమైనా కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఫోన్ నంబర్ కూడా ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆ ఫోన్ నంబర్లో మీకు ఏమైనా ఉన్నట్లయితే సంప్రదించవచ్చు. నమస్కారం. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి